ఇప్పుడు ఉష్కెల అక్షరాలు రాపిచ్చేదట అటెనక శుద్ధ ముక్కలతోటి రాసేది. పలకలు బలపాలు బోర్డులు చాక్ పీసులు వచ్చినాయి. షెట్ల కింద కూర్చున్న చదువులు క్లాస్ రూమ్లకు మారినాయి. చక్కటి కుర్చీలు బెంచీలు, బోర్డు మీద పాఠాలు డిజిటల్ బోర్డుకి ఎక్కినాయి. గదేనుల్లా కంప్యూటర్ల క్లాసులు అన్నట్టు. టెక్నాలజీ పెరుగుతుంటే చదువులు చెప్పే తరిక కూడా మారింది. ఇప్పుడు గిది ఎత్తులకేవో బాక్సులు తలిగిచ్చిండ్రు, కిందికి చూస్తున్నారు, పక్కకు చూస్తున్నారు. ఏం అర్థమైతలేదు కదా. ఈ వీడియోలో చూడుర్రి తెలుస్తది. తాజ్ మహల్ దగ్గరికి పోయినట్టే అనిపిస్తుందిలే. తాజ్ మహల్ చాలా అందంగా ఉంది. ఇక్కడ చాలా ట్రీస్, ఇంకా రివర్, ఇంకా చుట్టుపక్కల అన్ని కనిపిస్తున్నాయి. దీంట్లో మనం 360 ప్లేసెస్, 3D ప్లేసెస్ అవన్నీ చూడొచ్చు. పిల్లలు అక్కడ తాజ్ మహల్ దగ్గర ఉండి చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. దీన్ని AR VR టెక్నాలజీ అంటారు. ఈ బాక్సులు తలిగిస్తే 3D వీడియోలు కనబడతాయి. బోర్డు మీద బొమ్మలు గీసి ఎంత చెప్పినా కొన్నిసార్లు పురాగా అర్థం కాదు. అర్థమైనా అల్కగా మతికి పెట్టుకోలేరు. అదే గిట్లయితే హార్ట్ డయాగ్రామ్ అనేది మనం డిజిటల్లో చూస్తాం, చార్ట్స్ మీద చూస్తాం, దాన్ని డ్రా చేస్తాం, దాని పార్ట్స్ కూడా చూస్తాం. కానీ దీంట్లో చూసినంత మంచిగా మనం డిజిటల్లో చూడలేము. దాని పార్ట్స్, దాని ఫంక్షన్ అవన్నీ చూపిస్తుంది. ఇందులో చూస్తే మాత్రం వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకొని అది ఎలా పంపింగ్ చేస్తుందని కూడా కరెక్ట్ గా చూపించగలుగుతారు. పిల్లలకు బాగా అర్థమవుతుంది. అట్లని ఇది ప్రైవేట్ బడి అనుకునేరు, గవర్నమెంట్ స్కూల్లో చెప్తున్నారు. యాదాద్రి జిల్లా ఆలేరు, రాజపేటల PMశ్రీ పథకం కింద ఈ 2 స్కూళ్ళల్లో చెప్తున్నారు. బోర్డు మీద చెప్పడం కంటే కూడా ఇక్కడ విజువలైజ్గా చూపిస్తే వాళ్ళ పిల్లలు బాగా అర్థం చేసుకుంటారు. మ్యాథ్స్లో 3D షేప్స్ ఎలా చేయాలి, అవి 3 ఎట్లా కలిపితే ఏమొస్తుంది అని మేము బాగా నేర్చుకుంటున్నాము. ఇంగ్లీషు, సైన్స్, లెక్కలు ఇట్లా ఏదైనా సరే ఈ పద్ధతులనే మంచిగా అర్థమైతుందట. బడికో 10 హెడ్సెట్లు, 10 రిమోట్లు, పిల్లలు కూసుంటానికి బిన్ బ్యాగులు, ఓ ట్యాబు పంపిండ్రు. 6వ తరగతికి వెళ్ళి 10వ తరగతి దాకా గీ ల్యాబ్ లో పాఠాలు చెప్తున్నారు. ఎంతసేపు ఓయిలో చెప్పిన దానికంటే గిట్ల బొమ్మలు చూపిస్తే అల్కగా మతికెక్కుతుంది మరి.